హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందరికి వచ్చేసానండి. నేను మా కాలనీ వినాయకుడి కోసం ఈరోజు నేను స్వీట్ బూందీ చేయబోతున్నాను. ఇక్కడ నేను మెజర్మెంట్స్తో చేశాను. ఫస్ట్ టైం చేస్తున్నాను యాక్చువల్లీ ప్రసాదం. మన పులిహోర ఇవన్నీ రెగ్యులర్ ప్రసాదాలు కదా, సో నేను ఈరోజు డిఫరెంట్గా ట్రై చేద్దాము అనేసి నా సొంత ప్రయోగం, నా సొంత మెజర్మెంట్స్ ఏమీ కాదు, యూట్యూబ్ రెఫరెన్సెస్ తీసుకొని చేశాను. సో ఈ బౌల్ యూస్ చేసుకున్నాను నేను. మీ ఇంట్లో మీకు కావాల్సిన బౌల్ మీరు యూస్ చేసుకొని ఎంత చేయాలనుకుంటున్నారో, సో ఈ బౌల్తో నేను 1.5 కప్ షుగర్ తీసుకొని 1 కప్ వాటర్తో షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను. అది రెడీ అవుతున్నప్పుడే నేను ఇంకొక సైడ్ మన శనగపిండి బేసన్ తీసుకున్నాను. బేసన్ వచ్చేసి నేను సేమ్ మెజర్మెంట్స్లో తీసుకున్నాను. 1.5 కప్ లైట్గా వాటర్ పోస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. దాంట్లో కొద్దిగా కలర్ కోసం పసుపు వేసేసి, అలాగే కొంచెం చాలా తక్కువ మీరు చూసారు కదా బేకింగ్ పౌడర్, మన కుకింగ్ పౌడర్ వేసేసాను. సోడా వేసేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాను. అది మనం రెగ్యులర్గా బజ్జీలు చేస్తాం కదా, ఆ బజ్జీల కన్సిస్టెన్సీ కాకుండా ఇంకా కొంచెం పల్సన్ చేసుకోవాలి. ఇక నా దగ్గర అవైలబుల్ ఉన్న జల్లి గంటలో నేను ఒక్కొక్క గరిట తీసుకొని అలా వేస్తూ ఉన్నానండి. వేస్తూ ఉంటే మనకి చిన్నగా ఆ హోల్స్ అనేవి ఆ హోల్స్లో నుంచి పడుతూ ఉంటాయి. సో మన దగ్గర ఇంకా కొంచెం పెద్ద జల్లి గంట ఉంటే కూడా వాడుకోవచ్చు. ఒక సైడ్ ఏమో షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది, అండ్ ఈ లోపు నేను యాలుక్కాయలు ఒక 6-7 యాలుక్కాయలు మనకు కావాల్సినంత చూసుకొని అవి కొంచెం దంచేసేసి దాంట్లో షుగర్ సిరప్లో వేసేసాను. మీరు చూస్తున్నారు కదా బూందీ ఎంత బాగా కుక్ అయిందో. సో అలాగే నేను కావాల్సినంత వేస్తున్నాను. ఇవి ఒకటే టైంలో చాలా పడతాయి. సో నేను కలర్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి, నా దగ్గర ఇంట్లో అవైలబుల్ కలర్ ఆరెంజ్ ఒకటే కలర్ ఉండింది. సో ఆరెంజ్ కలర్ సపరేట్గా తీసుకున్నాను. అలా డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తే బాగుంటుందని, మీ దగ్గర గ్రీన్ కలర్ ఉంటే కూడా మీరు వేయచ్చు, బాగుంటుంది. ఫస్ట్ టైం వేసినప్పుడు ఆ కలర్ అంతగా సరిపోలేదనిపించి మళ్ళీ ఇంకొద్దిగా కలర్ యాడ్ చేసి, చూసారు కదా రెడ్ కలర్లో వచ్చింది. సో నా బూందీ అంతా అయిపోయిన తర్వాత ఆ షుగర్ సిరప్లో మిక్స్ చేసేసాను. మా గణపతికి ప్రసాదంగా తీసుకెళ్ళాను. ట్రస్ట్ మీ చాలా బాగా వచ్చిందండి. మెజర్మెంట్స్తో చేస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్.